నేను తీసే షార్ట్ ఫిలిం ముఖ్య కారణం ఈ జనరేషన్ లో ఉండే గర్ల్స్ గురించి. అనుకుంటే మంచి అయ్యింది, చెడు అనుకుంటే చెడు అయ్యేది. ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే. ఇప్పుడు బాయ్స్ ఎట్లుంటారు అనేది కూడా మీకు కూడా తెలుసు. బాయ్స్ ఎంత మట్టుకుంటారు, ఏం కథ, ఎట్లా బిహేవ్ చేస్తుండ్రు, మా అన్ని చూస్తానే ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఎంత మట్టుకు ఘోరాలు జరుగుతున్నాయి. చిన్న పెద్ద ఎవ్వరు తేడా లేదు, ప్రతి ఒక్కరి పైన లైంగిక దాడి చేయడమే. సో దానికి సంబంధించి ఒక చిన్న షార్ట్ ఫిలిం అంతే. చిన్న అంటే చిన్న ఏం కాదు, మా టాలెంట్ కూడా మేము నిరూపించుకోవడానికి మేము చేస్తాండి చిన్న ప్రయత్నం ఇదంతే. అంతకుమించి ఏం లేదు. యువ మనుషులైనా బాధపడితే మేమేం చేయలేము, కానీ ఇది మంచి కోసమే చేస్తున్నాం కాబట్టి మేము కూడా చేయాలని ఫిక్స్ అయినాం. ముఖ్య కారణానికి మేము చేయడానికి చాలా మందే హెల్ప్ చేస్తుండ్రు. అందులో ఈ షాపు ఓనర్ అన్న ఒకడు, ఐస్ మ్యాజిక్ అని చెప్పి టాప్ క్లాస్ దగ్గర ఉంటది, ఇక్కడే షూటింగ్ కూడా చేసాము మేము. సో ఇంకో అతను కూడా ఉన్నాడు, నా బెస్ట్ ఫ్రెండ్, తను కూడా హెల్ప్ చేస్తున్నాడు. రాజు అని చేస్తూ ఈ పిల్లోడే చేస్తాండి. అంటే ఈ పిల్లోడి థింకింగ్ ఒకటే, ఇతనికంటే ఒక సిస్టర్ ఉంది కాబట్టి ఆలోచన చేసింది ఒకటే. నా వల్ల ఇప్పుడు నా క్యారెక్టర్ బ్యాడ్ అయినా పర్లా, 10 మంది అమ్మాయిలు అంటే ఈయన లెక్కుంటారా అని చెప్పి ఈ క్యారెక్టర్ తీసుకుంటాను నేనేను. నా క్యారెక్టర్ చూసి 10 మంది అమ్మాయిలు అయినా ఇట్లా కొంతమంది అబ్బాయిలకి బలి కాకుండా ఉంటారు కదా అని చెప్పి ఈడ్ చేస్తుండ్రు. దీంట్లో నా బెస్ట్ రియల్ లైఫ్ లోను నా బెస్ట్ ఫ్రెండ్ ఈడే. అందుకని చెప్పి ఈయనే తీసుకున్నాను. ఎందుకంటే ఈడికంటే ఒక హక్కు ఉంది కాబట్టి ఈడ ఆలోచన చేస్తారు. అంటే ఇప్పుడు ఉండే జనరేషన్ లో ఒకవేళ అదే సిచ్యువేషన్ మా అక్కకి ఎదురైతే ఎట్లా ఏం కథ అని చెప్పి ఈడ ఆలోచన చేసింది. అందుకని చెప్పి ఈయన్ని తీసుకుంటాను నేను కారణం. సో పక్కా చెప్తాను, ఫిబ్రవరి 25వ తేదీ ట్రైలర్ అయితే వదులుతాం. అంతవరకు వెయిట్ చేయండి. ఫిబ్రవరి 18th అనుపమ పరమేశ్వరన్ బర్త్డే. ఆ రోజు మా షార్ట్ ఫిలిం కి సంబంధించి పోస్టర్ వదులుతాను.